హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో వెల్లుల్లిపాయ కారం ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందామండి. వెల్లుల్లిపాయ కారం కోసం నేను 2 పెద్ద వెల్లుల్లిపాయలండి, 2 స్పూన్ల కారము, కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండి. ఇవే సరిపోతాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేంటంటే మనం ఏం కర్రీస్ లేనప్పుడు చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ప్రిపేర్ చేసుకుని తినొచ్చండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక రోల్ తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలండి. తడి ఉండకూడదు. తడి ఉండటం వల్ల ఏంటంటే శుద్ధగా అయిపోద్దండి. ఇది మిక్సీలో అయినా చేసుకోవచ్చు, కానీ రోట్లో ఏంటంటే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. నేను తీసుకున్న 2 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. ముందు కొంచెం ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి, ఎంత తింటారో అంత. దీనికైతే 1 స్పూన్ సరిపోతుంది 2 వెల్లుల్లిపాయలకి. జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఇది మనం మెత్తగా దంచుకుందామండి. కొంచెం కచ్చా పచ్చగా అయిన తర్వాత కారం యాడ్ చేసుకుందామండి. నేను 2 స్పూన్ల కారం తీసుకున్నాను. ఇది పచ్చి కారమైనా యాడ్ చేసుకోవచ్చండి, కూర కారమైనా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. మనం తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుని పోపు పెట్టుకుందాం. ఇదేంటంటే డైరెక్ట్గా తినేయచ్చు, లేదా పోపు పెట్టుకోవచ్చు అండి. పోపు పెట్టుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంటే కొంచెం కారం, వెల్లుల్లిపాయ అంటే కొంచెం కారంగా ఉంటుంది కదండి, మనం అందులో కారం కూడా యాడ్ చేసాం కదా. రెండిట్లకి కొంచెం తినలేని వాళ్ళు ఏంటంటే కొంచెం పోపు పెట్టుకోవచ్చు అండి. పోపు పెడితే ఏంటంటే కొంచెం కారం అదంతా తగ్గుతుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్ అయినా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తినేయచ్చండి. మనకి 2 వెల్లుల్లిపాయలకి ఈ చిన్న కప్ వచ్చిందండి. ఇలా అయినా డైరెక్ట్ తినేయచ్చండి, నో ప్రాబ్లం. మనం ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఒక చిన్న కడాయి పెట్టుకొని, చిన్న మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇది ఏంటంటే కారం తినలేని వాళ్ళకి ఇలా పోపు పెట్టుకుంటే కారం అనిపించదండి, ఇంకా చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. నూనె హీట్ అయిన తర్వాత తాలింపులు యాడ్ చేసుకుని ఇది యాడ్ చేసుకోవడం అండి. చాలా సింపుల్ అండి, క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. మన ఇంట్లో కూరగాయలు అలా ఏం లేనప్పుడు చాలా టేస్టీగా తినొచ్చండి ఉన్న వాటితోనే. ఎండుమిరపకాయలు, శనగపప్పు, వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేయొచ్చండి. నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే వెల్లుల్లిపాయ కారమే కదా అనేసి నేను యాడ్ చేయలేదు. వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపులో. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. పోపు మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ కారం యాడ్ చేసేసుకున్నాం. టూ మినిట్స్ మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈవెన్గా మొత్తం అన్నీ కలుస్తాయండి, అన్నీ పడతాయి, కారము ఉప్పు అన్నీ పడతాయండి. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. రెడీ అండి మన వెల్లుల్లిపాయ కారం. వేడి అన్నంలో ఎమ్మి ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. ఇది కొంచెం జలుబు అలా ఉన్నప్పుడు అండి వేడివేడి అన్నంలో వేసుకుని తినటం వల్ల జలుబు అది కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. మనకి కొంచెం నోటికి రుచిగా ఏం అనిపించట్లేదు, కొంచెం ఫీవర్ అలా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి తినొచ్చండి. అన్నీ సరిపోయాయండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి, చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.